ప్రభునందు యూట్యూబ్ వీక్షకులకు నా వందనములు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ప్రేరణ ద్వారా మనందరం అనేటువంటి కార్యక్రమము చేయదలుచున్నాము. మనందరము కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈరోజు అనేకులు మనముగా ఉండిపోతూ ఉన్నారు. మనందరం అనేది లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఏకత్వం రావట్లేదు, ఐక్యత ఉండట్లేదు. మనముగా ఉండి ఏమీ సాధించలేని వాళ్ళము మనందరముగా సాధించగలమనేటువంటిది తండ్రి అయిన దేవుని ద్వారా నాకు వచ్చినటువంటి ప్రేరణ. ఈరోజు ఒక సంఘము మనముగా ఉండిపోతూ ఉంది. ఒక సంఘమును అనేక సంఘములతో జత చేసి అనేక సంఘములుగా బలోపేతం చేయాలని ఐక్యతతో మనందరం అనేటువంటి కార్యక్రమం చేయదలుచున్నాము. మనము అనేది ఒక్కడిగా ఉంది, మనందరం అనేది అనేకులుగా మలుస్తూ ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే ఒక కుటుంబంగా ఉంటూ మనముగా ఏమి చేయలేకపోతా ఉన్నాం. అనేక కుటుంబాలుగా మనందరంగా ఉండాలనేది మా ముఖ్య ఉద్దేశము. చాలామంది మనం అనేటువంటి పరిధి ఒక గిరి గీసుకొని అందులో ఉండిపోతూ ఉన్నారు. మనందరం అనేది మన పరిధిని దాటింపచేసి ఆలోచింపచేసి అనేకులకు ఉపయోగకరంగా ఉంటుంది, మేలు చేస్తూ ఉంటారు. సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. మనంగా ఉందామా? మనందరంగా అనేక మంది ఉపయోగకరంగా మేలుకరంగా మారదామా? మనందరము అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకుల్ని మేము పిలుస్తూ ఉన్నాం. రండి, చెయ్యి కలుపుదాం, ఒక నూతన వరబడి సృష్టిద్దాం, దేవుని కోసం నిలబడదాం, రోషంగల సేవకులను సిద్ధం చేద్దాం, సత్యాన్వేషణలో ప్రభు కొరకు నిలబడదాం. అపవాది యొక్క ఆలోచనలు, అపవాది యొక్క ఆ కుయుక్తులు ఏవైతే ఉన్నావో రాబోయే రోజుల్లో, ఈరోజు అనేక మంది దుష్ట ఆలోచనలు కలిగి అపవాద ఆలోచనలు కలిగి హీరోల్లో చలామణి అవుతా ఉన్నారు. అలాంటి హీరోల్ని జీరో చేయాలంటే మనము ఐక్యతతో ఉండాలి. ఒకవేళ ఐక్యత లేకపోతే అపవాదికి చోటిచ్చి అపవాది వలన మనం అనేక సమస్యలు కొని తెచ్చుకుంటాం. ఈరోజు చూస్తూ ఉంటే ఏ సంఘంలో కూడా సమాధానం లేదు. ఉన్నామంటే ఉన్నాం అంతే, మనంగా ఉన్నాం, మనందరిగా లేము. దేవుని బిడలగా మనందరూ ద్వారా అనేక కుటుంబాలుగా ఎందుకు ఆత్మ సంబంధంగా ఎదగలేకపోతా ఉన్నామంటే ఒక బౌండరీ గీసుకున్నాం, ఒక గిరి గీసుకున్నాం, ఒక సంఘంలోనే ఉండాలి అని. కానీ ఆ సంఘమునకు దాన్ని విశదీకరించి విస్తరపరచడానికి అభివృద్ధి పరచడానికి ఎటువంటి కార్యాచరణ చేయాలి, దేవుని వాక్యము ద్వారా మనం ఎలా ముందుకు వెళ్ళాలి అని ఈరోజు ఎవరు ఆలోచన చేయట్లా. చేద్దామా? ఆర్ యు రెడీ? నాతో కలుస్తారా? కలవాలనుకున్న వారికి నా కింద ఫోన్ నెంబర్ పెడతా ఉన్నాను, ఫోన్ చేయండి, కలుద్దాం, దేవుని వాక్యాన్ని అనేకులు వినిపిద్దాం. మనంగా వద్దు, మనందరిగా ప్రయాసపడదాం, భారం కలిగి పనిచేద్దాం, మనందరి కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం. నాతో కలుస్తారని ఆశిస్తూ ఉన్నాను.